నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? స్నేహితులతో కలిసి ఓ మంచి కప్పు ఛాయ్ తాగుతూ కబులు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది గదా? అచ్చం అలాగే మన మాటల్ని కూడా మరింత అందంగా, ప్రేమగా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది చాలా సులభమైనది, మనసుకి చాలా హాయినిచ్చే మార్గం. ఈ పద్ధతి పేరు ఎలిసిటేషన్. అబ్బో, పేరేదో కష్టంగా ఉందని అనుకోకండి. ఇది చాలా సింపుల్. దీని అర్థమేంటంటే, ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకుండా కేవలం ప్రేమగా వినడం ద్వారానే ఎదుటివారి మనస్సులో ఏముందో తెలుసుకోవడమన్నమాట. ఇదేదో మాయా కాదు, మనసులను గెలుచుకునే ఒక చిన్న అందమైన కళ. సరే, మరి ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దామా? ముందుగా ప్రేమగా మాట్లాడటం ఎలాగో తెలుసుకుందాం. ఆ తర్వాత మీకోసం 3 చిన్న చిన్న సీక్రెట్స్ చెప్తాను. ఇక చివర్లో వీటన్నిటినీ మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించాలో చెప్పే ఒక చిన్న సరదా హోంవర్క్ కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సరే, మనం మొదటి పాఠం ప్రేమగా మాట్లాడే విధానం. ఒకసారి ఆలోచించండి. తిదీర్న వర్షం మొదలవగానే బస్టాప్లో అస్సలు పరిచయం లేనివాళ్లు కూడా తమ ఊరి గురించి, చిన్నప్పటి జ్ఞాపకాల గురించి ఎంత సహజంగా మాట్లాడుకోవడం మొదలుపెడతారు కదా. ఎందుకంటే అక్కడ ఒత్తిడి ఉండదు. అలా మనసుకి హాయిగా, సురక్షితంగా అనిపించినప్పుడు మాటలవ్వే వచ్చేస్తాయి. ఇక మన మొదటి సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఇదే అన్నింటికన్నా ముఖ్యం, ఎదుటివారికి హాయిగా అనిపించేలా చేయడం. ఎలాగంటే, అమ్మ మనల్ని దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంత భద్రంగా, వెచ్చగా అనిపిస్తుందో మన మాటలు కూడా ఎదుటివారికి అచ్చం అలాంటి అనుభూతిని ఇవ్వాలి. ఇప్పుడు ఈ 2 వాక్యాల మధ్య తేడాను గమనించండి. ఒకవైపు ఎందుకంత దిగులుగా ఉన్నావు అని అడగడం, ఇదెలా ఉందంటే స్కూల్లో టీచర్ అడిగే కఠినమైన ప్రశ్నలా ఉంది కదూ. మరోవైపు ఈ రోజుల్లో అందరికీ ఏదో ఒక టెన్షన్ ఉంటుందిలే అని అనడం, ఇది చలికాలంలో వెచ్చటి దుప్పటి కప్పినంత హాయిగా ఉంటుంది. భద్రత నిజాయితీని సృష్టిస్తుంది. ఎంత మంచి మాట కదా. అవును, మనసుకి భయం లేనప్పుడు, భద్రంగా ఉన్నామన్న నమ్మకం కలిగినప్పుడు దాచుకోవటానికేముంటుంది? అన్నీ నిజాలే మనస్ఫూర్తిగా బయటకొస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇంట్లో ఎవరైనా కొంచెం డల్గా కనిపించారనుకోండి, వాళ్ల దగ్గరికి వెళ్ళి సూటిగా అడగకుండా, ఈ మధ్య ఆఫీస్లో పని ఒత్తిడి బాగా పెరిగినట్టుంది కదా అని మామూలుగా అనండి. అంతే, చూస్తుండగానే వాళ్లే నెమ్మదిగా వాళ్ల మనసులోని మాట చెప్పడం మొదలుపెడతారు. ఇప్పుడు స్కూల్కి వెళ్దాం. ఒక టీచర్గా ఏయ్ ఎందుకు చదవలేదు అని కోపంగా అడగడం కన్నా, అయ్యో పరీక్షలంటే అందరికీ కొంచెం టెన్షన్ ఉంటుందిలే అని ప్రేమగా అనడం చాలా మంచిది. అప్పుడు చూడండి, పిల్లలు తమ ఇబ్బందులేంటో భయం లేకుండా వచ్చి చెబుతారు. ఇక ఆఫీస్ విషయానికొస్తే అక్కడ కూడా ఇదే ఫార్ములా. ఈ ప్రాజెక్ట్ చాలా ఛాలెంజింగ్గా ఉంది కదా అని మేనేజర్ అంటే చాలు, ఆ టీం మెంబర్ ఎలాంటి భయం లేకుండా, అవును సార్, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది అని నిజాయితీగా చెప్పగలుగుతాడు. మనం నిందలు వేయడం మానేస్తే చాలు, పరిష్కారాలు అవే దొరుకుతాయి. ఓకే, మనం మొదటి సీక్రెట్ భలే ఉంది కదా. ఇప్పుడు రెండో సీక్రెట్ ఏంటో చూద్దాం. అదేంటంటే, ప్రశ్నలు అడగకుండా స్టేట్మెంట్స్ చెప్పడం. ఎందుకంటే కొన్నిసార్లు మనం అడిగే సూటి ప్రశ్నలు ఎదుటివారిని వేలెత్తి చూపిస్తున్నట్టుగా, వాళ్ళేదో తప్పు చేశారని నిలదీస్తున్నట్టుగా అనిపించొచ్చు. చూడండి, స్టేట్మెంట్స్ షేరింగ్ను ఆహ్వానిస్తాయి, క్వశ్చన్స్ డిఫెన్స్ను ఆహ్వానిస్తాయి. ఎంత నిజమో కదా. అంటే మన మాటలు ప్రేమగా చాచిన చేయిలా ఉండాలి, అంతేకాని బిగించిన పిడికిల్లా ఉండకూడదు. ఒక ఉదాహరణ చెప్తాను. డబ్బులు ఖర్చు చేశావా అని సూటిగా అడిగామనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి చెప్పి దాటవేయచ్చు. దానికి వదులుగా, అమ్మో ఈ మధ్య ధరలన్నీ ఆకాశాన్నంటున్నాయి కదా అని ఊరికే అనండి. అప్పుడు వాళ్లే, నిజమేనండి, అందుకే అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఖర్చయింది అని నిజం చెప్తారు. ఇది మనం రోజూ మార్కెట్లో కూరగాయలు కొనేటప్పుడు కూడా చూడొచ్చు. ధరల గురించి మామూలుగా మాట్లాడితే చాలు, ఎదుటివాళ్లు కూడా తమ ఖర్చుల గురించి నిజాయితీగా మాట్లాడటానికి ఇష్టపడతారు. అంతే సింపుల్. మళ్ళీ మన స్కూల్కి వద్దాం. హోంవర్క్ చేయని స్టూడెంట్తో, ఈ లెక్కలు చాలామందికి కష్టంగానే ఉన్నాయిలే అని చెప్పి చూడండి. వాళ్లే ముందుకు వచ్చి ఎందుకు పూర్తి చేయలేకపోయారో వివరిస్తారు. ఇది వాళ్ళని నిందించినట్టుండదు, అర్థం చేసుకున్నట్టుంటుంది. సేల్స్ చేసేవాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. కస్టమర్తో, కొంతమందికి నిర్ణయం తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, పర్లేదు అని చెప్పడం వల్ల వాళ్ల మీద ప్రెజర్ తగ్గుతుంది. అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా తమకున్న డౌట్స్ ఏంటో చెప్తారు. సరే, ఇప్పుడు మనం 3వ సీక్రెట్కొచ్చేసాం. ఇది చాలా సరదాగా ఉంటుంది. అదేంటో తెలుసా? కావాలనే మనం ఒక చిన్న తప్పు చెప్పడం. ఇది అచ్చం ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిది, చాలా బాగా పనిచేస్తుంది. మనుషులు మనల్ని కరెక్ట్ చేసేటప్పుడు నిజం చెబుతారు. ఇది మనందరిలో ఉండే చిన్న అలవాటు. మనకు తెలిసిన దాని గురించి ఎవరైనా తప్పుగా చెబితే
అయ్యో అది కాదు ఇది అని వెంటనే చెప్పాలనిపిస్తుంది కదా. ఆ సరిదిద్దే ప్రాసెస్లోనే అసలు విషయం బయటకొచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు ఊరికి వెళ్తున్నారు అని అడగడానికి బదులుగా మీరు రేపు ఊరెళ్తున్నారట కదా అని సరదాగా అనండి. వాళ్లే వెంటనే అయ్యో కాదండి, రేపు కాదు ఎల్లుండి వెళ్తున్నాం అని ఎంతో ఉత్సాహంగా మన తప్పుని సరిచేసి మరిన్ని వివరాలు కూడా చెబుతారు. ఇంట్లో కూడా అంతే. మనం వెళ్లాల్సిన తేదీని కావాలనే తప్పుగా చెప్పామనుకోండి, అంతే, వెంటనే ఇంట్లో వాళ్ళు దాన్ని సరిచేసి ఏంటి ఆ రోజు కాదే ఈరోజు, నేను టికెట్లు కూడా బుక్ చేసేశాను అంటూ అసలు ప్లాన్ అంతా చెప్పేస్తారు. ఒక స్టూడెంట్తో నీ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ కదా అని మామూలుగా అన్నామనుకోండి, ఒకవేళ ఎగ్జామ్ రేపే ఉంటే ఆ స్టూడెంట్ కంగారుగా అయ్యో కాదు మేడం రేపే ఎగ్జామ్ అని వెంటనే చెబుతాడు. చూశారా, ఈ చిన్న ట్రిక్ వల్ల మనం అడగకుండానే వాళ్ళు ఎంత టెన్షన్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్లో ఈ ప్రాజెక్ట్కి మనకి చాలా టైం ఉందిలే అని రిలాక్స్డ్గా అంటే, డెడ్లైన్ దగ్గరలో ఉంటే ఆ టీం మెంబర్ వెంటనే కరెక్ట్ చేసి కాదు సార్ మనకింక 2 రోజులు టైం ఉంది అని నిజం చెబుతాడు. దీనివల్ల వాళ్ళు భయపడకుండా వాస్తవాన్ని చెప్పగలుగుతారు. అద్భుతం! మనం చివరి భాగానికి వచ్చేశాం. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న, చాలా సరదా హోంవర్క్ ఉంది. అస్సలు కష్టపడక్కర్లేదు. రోజు కేవలం 2 నిమిషాలు చాలు. మరి మీ హోంవర్క్ ఏంటంటే, 1 ఈ రోజు నుండి ప్రతిరోజు ఒక్కసారైనా ఒక ప్రశ్న బదులుగా ఒక స్టేట్మెంట్ వాడి చూడండి. 2 ఏదైనా ఒక సంభాషణలో ఎదుటివారుపై ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నించండి. 3 ఆ తర్వాత వాళ్ళు మీతో ఏ విషయాలు పంచుకుంటున్నారో శ్రద్ధగా గమనించండి. నమ్మండి, ఈ ఒక్క చిన్న మార్పు మీ చుట్టూ ఉన్న బంధాలను ఎంత అందంగా మారుస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు. మిత్రులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయానికి దగ్గర చేస్తాయి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న ఈ అందమైన పద్ధతిని తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీరు కేవలం బాగా వినేవాళ్లే కాదు, అందరూ తమ మనసులోని మాటను ధైర్యంగా పంచుకునే ఒక మంచి నేస్తమవుతారు. మళ్ళీ కలుద్దాం.